నమస్తే అండి, అందరికీ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి. మీకు ఈరోజు నందికండిలో ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయం గురించి చెప్పబోతున్నానండి. ఇది ఎక్కడ ఉందంటే సంగారెడ్డి జిల్లాలోని నందికండి గ్రామంలో ఉందండి. ఇది చాలా పురాతనమైన దేవాలయం అండి. ఇది 10వ శతాబ్దంలో కళ్యాణి చాణక్యులచే నిర్మించబడిన ఒక చరిత్రాత్మక ఆలయం అండి. దీనిని ఒక అద్భుతమైన నిర్మాణ అద్భుతంగా భావిస్తారు. ఈ ఆలయం ముఖ్యంగా దాని ప్రత్యేకమైన భువిజ శైలి శిఖరం మరియు నక్షత్ర ఆకారపు గర్భగుడి కోసం ప్రసిద్ధి చెందిందండి. సో ఈ గుడి ఎక్కడుందో మళ్ళీ చెప్తున్నానండి. నందికండి గ్రామము, సంగారెడ్డి జిల్లా, తెలంగాణలో ఉందండి. ఇది చాలా పురాతనమైన ఆలయం అండి. చూడండి, బయట కూడా ఒక శివాలయం పెట్టారు. బాగుంది కదండి. ఇదిగోండి, బయట అంతా కూడా చాలా మంచి ప్రదేశం అండి. చాలా చుట్టూ కూడా చాలా స్థలం ఉంటుందండి. చాలా మంచి గుడి అండి. ఇది ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయాల్సిన స్థలం అండి. ఇది చాలా మంచి ప్రాంతం అండి. ఇది ఈ దేవాలయము భూ ప్రణాళిక నక్షత్రాకారంలో ఉంటుందండి. శిఖరము భూమిజ శైలిలో నిర్మించబడి ఉంటుందండి. ఇక్కడి గర్భగుడి నక్షత్రాకారంలో ఉంటుందండి. ఈ దేవాలయంలో చాణుక్య శిల్పాలు, వివిధ దేవుళ్ళ విగ్రహాలను దేదీప్యమానంగా చెక్కారు. చతుర్థ శిలాస్తంభాలతో కూడిన నవరంగ మండపం కూడా ఉందండి. ఇక్కడ నేను వెళ్ళిన రోజైతే అక్కడ 2 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయండి. ఒకటి బయట చిన్న మండపం ఉందండి. అక్కడ ఒక మండపంలో ఒక పెళ్లి జరుగుతుంది. గుడి లోపల శివాలయంలోనే ఇంకొక పెళ్లి జరుగుతుందండి. సో 2 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఆ రోజు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అండి, గర్భాలయంలోని నల్లరాతిపై రామలింగేశ్వర స్వామి, అతని భార్య చెక్కబడి ఉన్నారు. ఇతర శిల్పాలతో అప్సరసలు, దిక్పాలకులు, రాక్షసులు, మాతృమూర్తి, దర్పణాయోధులు శిల్పాలు ఉన్నాయి. గర్భాలయం ముందు నల్లరాయితో తయారు చేయబడిన నంది కూడా ఉందండి. దేవాలయం మొత్తం విమాన నక్షత్రాలతో ఉండి 16 కోణాల్లో ఉంటుంది. 16 కోణాలకు షోడోష ఉపచారాలకు దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ మండపము, అంతరాలము, గర్భగుడితో దేవాలయం ఉంది. గర్భగుడి లోపల ద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకుల విగ్రహాలు, ఆ విగ్రహాలకు దక్షిణ దిశలో 5 అడుగుల ఎత్తులో మహాగణపతి విగ్రహం ఉంటుందండి. చూస్తున్నారండి చుట్టూరా ఎంత స్థలం ఉందో. ఈ దేవాలయంలోని నవరంగ మండపానికి తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రత్యేక ద్వారాలు ఉన్నాయి. దేవాలయంలో 22 స్తంభాలు భిన్నంగా ఉన్నప్పటికీ వాటిపై అమోఘమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, నరసింహ అవతారాల్లో హిరణ్య కశ్యపుడిని సంహరించే దృశ్యాలు, వరాహ అవతారము, నటరాజు, శివుడు, కాళీమాత, మహిషాసురమర్దిని, వాగ్దేవి, నృత్య గణపతి, కుమారస్వామి, దిక్పాలకులు, అప్సరసులు, జంతువులు దృశ్యాలు ఉన్నాయి. క్రాస్ బీమ్ ఆధారంతో మలిచిన రాతి మకర తోరణం కూడా ఉందండి. దీని అడుగు క్రాస్ బీమ్పై పద్మ పుష్ప ముగ్గులు, ప్రవేశ ద్వారంపై తూర్పు వైపు నటరాజు, పడమర గజలక్ష్మి విగ్రహం సర్వాంగ సుందరంగా చెక్కబడి ఉన్నాయండి. సూర్యకిరణాలు గర్భగుడిలో కొలువైన శివలింగాన్ని తాకేలా ఈ మహాతోరణం నిర్మించబడింది. తోరణం పైకప్పు 7 తామర ముగ్గుల భూమిని చూసినట్లుగా ఉంటాయి. వీటి మధ్యనున్న 6 రంధ్రాల ద్వారా సూర్యకిరణాలు ఒక్కొక్క ఋతులో ఒక్కొక్క ద్వారం ద్వారా ప్రయాణిస్తూ మూల విరాటు శివలింగంపై వెలుగులు ప్రసరింపజేస్తాయండి. తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు ఆ శివలింగం దర్శనానికి వెళ్ళండి. చాలా మంచి గుడి అండి. సంగారెడ్డిలో ఉంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. బాయ్.